హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎలిపి ట్రిప్ డే 2 స్టార్ట్ అయ్యామండి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఐలాండ్ దగ్గరలో ఒక ఐలాండ్కి వెళ్తున్నాం. ఐలాండ్ బోట్లో 5 మినిట్స్, అక్కడి నుంచి జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టలేదు. చాలా స్పీడ్ బోట్ కదా, దానివల్ల ఐలాండ్కి చేరిపోయామండి. ఐలాండ్ బాగుంది, వచ్చేసాము. పిల్లలకి మాత్రం బాగా ఆడుకోవడానికి ఉన్నాయి. మా అమ్మాయి అయితే చాలా బాగా ఆడుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. పిల్లలకి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉంచారు. ఐలాండ్ లోపల కూడా ఒక చిన్న షాప్ ఉంది. మా అమ్మాయి రాళ్ళు వేయడం మొదలుపెట్టింది, కానీ రాళ్ళు దొరకలేదు అక్కడ. రాళ్ళు దొరకడం మేము 2-3 దొరికినాయి, అవి వేసింది. కానీ ఐలాండ్ చాలా బాగుంది. మాకు భయం వేసింది లోపలికి వెళ్ళడానికి, కానీ కొంచెం దూరం వెళ్ళాక పిల్లలవి ఆడుకోవడానికి కిడ్స్వి చాలా బాగున్నాయి. ఇంకా అక్కడే మేము ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు స్పెండ్ చేసాం. ఈ కప్పను అయితే మా అమ్మాయి అసలు వదలలేదు, అలా జారుతూనే ఉంది, స్లైడ్ చేస్తూనే ఉంది, అన్నీ ట్రై చేసింది. ఇది మటుకు చాలాసార్లు ఎక్కింది. దానికి కాలు నెప్పట్లేదేమో, కానీ ఇది మాత్రం బాగా ఆడింది. ఇవన్నీ ఎక్కి బాగా ఆడుకుంది. తన టైంపాస్ మాత్రం బాగా అయింది. ఐలాండ్కి వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ ఇది మాత్రం బాగా ఆడుకొని ఎంజాయ్ చేసింది. అన్నీ ట్రై చేసింది. ఇందులోకి రావడం, ఇది కూడా ఒకసారి ఎక్కింది. ఇవన్నీ ఒక్కొక్కసారి ఎక్కింది. ఆ ఫ్రాగ్ మటుకు చాలాసార్లు ఎక్కింది. ట్రీ హౌస్. హాయ్, బాగుంది. అవును, ఎక్కువ అంతే. అలా దిగు, అలా దిగు. మా అమ్మాయి బాగానే ఎక్కేసింది ఇవన్నీ. ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగాం. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. మొత్తం అంతా గ్రీనరీ కాబట్టి. ఇది మనకి ఆ ట్రీ హౌస్లోని పిక్స్. ఇవన్నీ పాప పిక్స్, నా పిక్స్, ఆయన పిక్స్ చాలా బాగా వచ్చినాయి అన్నీని. ఇంకా ఐలాండ్ నుంచి బయటకు వచ్చేసాం. వెయిట్ చేస్తున్నాం మనకి బోట్ కోసం. బోట్ వచ్చేసింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ వితిన్ 5 మినిట్స్లో అక్కడికి డ్రాప్ చేశాక మళ్ళీ అక్కడి నుంచి మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం. బీచ్ అక్కడి నుంచి మురారి బీచ్ అని ఒకటి ఏదో ఉంది. సో ఆ బీచ్కి వెళ్ళాం. ఎండగా ఉంటుందేమో అని చాలా అనుకున్నాం, కానీ బాగానే ఉంది, నీడగానే. సో మళ్ళీ మా అమ్మాయి ఇవన్నీ కొనుక్కొని ఆట మొదలెట్టింది. ఇప్పుడు వాటర్ కావాలంటుంది. సరే పద అక్కడికి వెళ్దాం అంటే వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నారు. నేనేమో వద్దని చెప్తున్నాను. ఇదేమో ఆ లోపల ఏవో పెట్టింది, అవన్నీ తీస్తుంది. దానికి కూడా కనిపించలేదు. ఇంకోటి ఎక్కడుందని ఎతుకుతుంది. కనిపించింది టోటాయిస్. తర్వాత ఫిష్ని దాచింది. కానీ బీచ్ మాత్రం చాలా బాగుందండి. ఎక్కువ జనం లేరు, అంటే కొంచెం మధ్యాహ్నం సమయం కదా, దానివల్ల ఆఫ్టర్నూన్ వల్ల ఎవరు లేరు.
లంచ్కి వెళ్ళి ఉంటారు చాలామంది. ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉండేది. మేము వెళ్ళే టైంకి బాగుంది. మాకు ప్రైవేట్ బీచ్ లాగా చక్కగా చాలాసేపు ఆడుకున్నాం మేము. మా తన్ని నాకు పట్టిస్తూ అది వాటర్ కోసం అస్తమానం వస్తుండేది. మేము వదిలేసి వచ్చేసేవాళ్ళం. బాగా ఆడుకునేవాళ్ళం మేము. అది బాగా తడిపిస్తుంది. మళ్ళీ ప్రశాంతంగా మొత్తం అంతా బట్టలు అంతా వేసుకుని ఇసుక. దానికి బీచ్ అంటే చాలా ఇష్టం, కానీ భయం కూడా ఉంది, ఇష్టంగా ఉంది. బీచ్లో చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకొచ్చేసే ముందు కొన్ని పిక్స్ దిగాం. బీచ్ దగ్గర ఎప్పుడైనా పిక్స్ బాగుంటాయి కదా. నైట్ టైం అయితే పిక్స్ బాగా రాలేదు కదా అని ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాం, మంచిగా పడతాయని. స్టార్ట్ చేసాం కదా పిక్స్ దిగడం. ఇంకొక అరగంట దిగాం. తర్వాత ఇంకా రూమ్ స్టార్ట్ అయిపోయాం. కొంచెం రిలాక్స్ అయ్యి రూమ్ స్టార్ట్ అయ్యి డిన్నర్ చేసాం. నైట్ మళ్ళీ కాస్త ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాం. కొంచెం షాపింగ్ చేసుకొని అలాగా డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసాం. ఇది కేరళ ట్రిప్ డే 2 వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.